హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. ఆర్థిక శాఖ ఒక చెల్లింపు ప్రకటన సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు మరియు సుదీర్ఘ కాలం పాటు పదవి సేవలో ఉండి ప్రభుత్వ సేవలో ఉండి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి ఒక అద్భుతమైన తీపి కబురైతే అందింది. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బకాయిల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు మరియు విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక నిజంగా పెద్ద ఊరటనిచ్చే కీలక అప్డేట్ అనేది చెప్పవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపుల ప్రక్రియకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలైతే చిగురించాయని చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వృద్ధులకు వారి అవసరాల నిమిత్తం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ విషయంపై అత్యంత సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి 2018 నాటి డిఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల ఇతర బకాయిలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కఠినంగా అయితే ఆదేశించారు. అంటే కేవలం ఒక రకమైన బకాయిలే కాకుండా ఆగిపోయిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ నెలాఖరు నాటికి వీటన్నిటిని కూడా సంబంధించి ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు మరియు అధికారిక జీవోలు వెలువడనున్నాయి. దీనివల్ల గత కొంతకాలంగా చెల్లింపుల ప్రక్రియలో ఎదురవుతున్నటువంటి సాంకేతిక మరియు పరిపాలనాపరమైన అడ్డంకులన్నిటిని కూడా పూర్తిగా తొలగిపోతాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెల్లింపుల నిర్వహణ వ్యవస్థ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అనేక బిల్లులు అప్‌లోడ్ చేయబడినప్పటికీ అవి నిధుల కొరత వల్లనో లేదా సాంకేతిక లోపాల వల్లనో వెనక్కి పంపబడ్డాయి. మరి ఇప్పుడు ఆర్థిక శాఖ ఈ యొక్క సమస్యలను పరిష్కరించి ఆగిపోయిన ప్రతి ఒక్క బిల్లును మళ్ళీ ప్రాసెస్ చేసి అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్ బ్యాంకు ఖాతాను నేరుగా నిధులు జమ అయ్యేలాగా ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటోంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా నగదు బదిలీ అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఏపీ జేఏసీ సభ్యులు పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అలుపెరగని పోరాటం చేశారు. వారి నిరంతర కృషి, ప్రభుత్వ పెద్దలతో జరిపినటువంటి చర్చల ఫలితంగానే నేడు ఈ యొక్క సానుకూల నిర్ణయం వెలువడింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ యొక్క సానుకూల ధోరణి వారిలో నమ్మకాన్ని అయితే పెంచుతుంది. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా పెన్షన్ల ప్రయోజనాల కోసం ఒక చారిత్రాత్మక చర్చ జరుగుతోంది. సాధారణంగా 80 ఏళ్లు దాటిన వారికి మాత్రమే లభించే అదనపు పెన్షన్ ప్రయోజనాలను ఇకపై 65 సంవత్సరాల వయసు నిండినప్పటి నుంచే ప్రారంభించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు అయితే చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు మరియు వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సిఫార్సును చేయడం విశేషము. 65 ఏళ్లకే క్వాంటమ్ పెన్షన్ లభిస్తే అది తక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు కూడా ఎంతో ఆర్థికంగా భరోసానైతే ఇస్తుంది. ఈ యొక్క అదనపు ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నటువంటి పెండింగ్ డీఏ బకాయిలను అన్నీ కూడా కలిపి ఆగస్టు 1వ తేదీ నాటికి పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలని ఆర్థిక శాఖ యుద్ధ ప్రాతిపదికన అయితే కసరత్తు చేస్తోంది. మరి ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న పెన్షనర్లకు ఈ యొక్క నగదు పంపిణీ అనేది ఒక కొండంత అండగా అయితే నిలవబోతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు అయితే కనిపిస్తోంది. ఆగస్టు 1వ తేదీ అనేది పెన్షనర్ల జీవితకాలంలో ఒక కీలకమైన రోజుగా అయితే మారబోతుంది. ఎందుకంటే ఆ రోజున వారి ఖాతాల్లో భారీగా బకాయిలు వచ్చి ఆహ్, సొమ్ము వచ్చి చేరనుందనమాట. బకాయిల విడుదల 2018 నాటి పెండింగ్ డీఆర్ బకాయిలను చెల్లించడానికి ఆర్థిక శాఖ అధికారికంగా అనుమతి కూడా మంజూరు చేసింది. అలాగే టార్గెట్ డేట్ పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసి ఆగస్టు 1వ తేదీ నాటికి పెన్షనర్ల ఖాతాలో నగదు జమ చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. సీఎఫ్ఎంఎస్ సమస్యల పరిష్కారం. గతంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినటువంటి పెన్షన్ బిల్లులను మళ్ళీ ప్రాసెస్ చేసి చెల్లింపులు జరిగేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. వయో పరిమితిపై ఆహ్, తగ్గ తగ్గింపు సిఫార్సు. అదనపు పెన్షన్ ప్రయోజనం పొందే వయసును 80 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ఉద్యోగ సంఘాల కృషి. ఏపీ జేఏసీ మరియు ఇతర సంఘాల నిరంతర ఒత్తిడి వల్లనే ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. వైద్యం మరియు ఆర్థిక భరోసా. వృద్ధాప్యంలో పెరిగే ఖర్చుల దృష్ట్యా ఈ బకాయిల విడుదల పెన్షనర్లకు ఒక గొప్ప ఉపశమనాన్నయితే కల్పిస్తుందని చెప్పవచ్చు.